హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గోల్ ఎయిమ్ పెట్టుకొని వెళ్తుంటారు. సో వాళ్ళ ఎయిమ్ని చాలా కొంతమంది మాత్రమే రీచ్ అవ్వగలుగుతారు. సో మన మైండ్ ఏం చెప్తుందో దాన్నే ఫాలో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో మన లైఫ్లో కూడా మనం చూసుకున్నట్టయితే సో కొన్నిసార్లు సాడ్గా వెళ్ళిపోతుంటుంది, కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇదంతా కూడా ఏంటంటే మన మైండ్ సెట్ తోటే నడుస్తూ ఉంటుంది. సో ఇట్స్ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్. సో దీని గురించి నాకు మాత్రం కొంచెమే తెలుసు. సో మన మైండ్ స్ట్రాంగ్ అయ్యి మనం అనుకున్న ఎయిమ్స్ లైఫ్లో చాలా కోరికలు ఉంటాయండి మనుషులు అన్న తర్వాత. సో వాళ్ళ కోరికని ఈ లా ఆఫ్ అట్రాక్షన్తో మనం ఎలా తీర్చుకోగలము. సో మరి ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సౌమ్య రాజేష్ గారు, లైఫ్ కోచ్ అండ్ హిప్నోథెరపిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే సౌమ్య రాజేష్ గారు, ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకొని కొంతమందికి అవేర్నెస్ వచ్చి మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు. సో ఏదైనా సరే మనకి సక్సెస్ అయిందని ఎలా తెలుస్తుందంటే వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్తే, వాళ్ళు అనుకున్న పనులు ఏమన్నా జరిగితే సో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఆడియన్స్ కి కూడా మీ దగ్గరికి అసలు ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏమన్నా జరిగాయా, వాటి గురించి మాకు చెప్తారా? సో నా దగ్గరికి ఎక్కువగా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాళ్ళే వస్తారండి. అంటే Okay. లైక్ మేడం నాకు ఎక్కువగా లోన్స్ ఉన్నాయి, మేడం ఎంత సంపాదిస్తున్నా మనీ సేవ్ చేయలేకపోతున్నాను, మేడం నాకు ఎక్కువగా ఈఎంఐస్ ఉన్నాయి, నేను ఎవరికైనా డబ్బు ఇస్తే నాకు తిరిగి రావడం లేదు. అంటే మనము అప్పుగా వడ్డీగా ఇస్తూ ఉంటారు కదండి కొంతమంది. వాళ్ళు ఇచ్చినాక వాళ్ళకి తిరిగి రావట్లేదు అనమాట. ఆ వడ్డీ రాకపోవడము, మనీ వాళ్ళ దగ్గర స్టక్ అయిపోవడం. సో మేజర్లీ నాకు మనీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇవి కాకుండా అంటే మనకు రిలేషన్షిప్ అండ్ మిగతా బిజినెస్, జాబ్ గురించి నాకు ఎక్కువగా వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళ బిజినెస్లో గ్రోత్ రాకపోవడము, వాళ్ళు అనుకున్న టార్గెట్స్ బిజినెస్లో రీచ్ అవ్వకపోవడం, వాళ్ళు అనుకున్న డ్రీమ్ జాబ్ రావడానికి ఇలా మేనిఫెస్టేషన్స్ నాకు ఎక్కువగా వస్తూ ఉంటారు. సో మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎస్ డెఫినెట్లీ టైం టేకింగ్. ఎందుకంటే మనం అడుగుతుంది వెయ్యిలు కాదు, లక్షలు కోట్లు అడుగుతూ ఉంటారు. సో దానికి ఫస్ట్ మీ బాడీ, మీ మైండ్ ప్రిపేర్ చేయాలి. ఆ ప్రాసెస్కి టైం పడుతుందండి. అది ఎంత పెద్ద అమౌంట్ అయినా ఖచ్చితంగా యూనివర్స్ మనకి ఇస్తుంది. అలా అని నేను ఇక్కడ ఖాళీ కూర్చొని నేనేం పని చేయకుండా మేనిఫెస్టేషన్ చేస్తే వస్తుంది అనుకునే వాళ్ళకు ఈ నా వీడియో కరెక్ట్ కాదండి. సో కంపల్సరీగా వాళ్ళు చేసే పని చేస్తూ ఆ పనిలో మనకి ఇంకా ఎంత పాజిటివ్, అంటే ఇప్పుడు 100 వచ్చే దగ్గర మీకు 500 వస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ యూ హ్యావ్ విత్ దిస్ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు నాకు 40,000 జాబ్ అండి, నాకున్న అప్పులు 1,50,000. సో నేను ఈ సబ్జెక్ట్ ద్వారానే నేను ఎంత నాకు జీతం కావాలనేది మేనిఫెస్ట్ చేసుకున్నాను. సో 40,000కి 3 టైమ్స్ నేను ఈఎంఐస్ లోన్స్ కట్టాలి. నాకు వచ్చే జీతంకి 3 టైమ్స్ అంటే నేను ఇంకా ఎంతమంది దగ్గర ఐ హ్యావ్ టు పుట్ క్రెడిట్స్, లోన్స్ తీసుకోవాలి, క్రెడిట్ కార్డ్స్ వాడడము, ఇలా అన్నీ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలి, నా లోన్ క్లియర్ చేయాలంటే చాలామంది ఇంకొక లోన్కి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది. బట్ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఇన్కమ్ని పెంచుకోవచ్చు. అంటే మీరు ఉన్న జాబ్లోనే ది బెస్ట్ యూ క్యాన్ గెట్ ఇట్. అది నేను నేర్పిస్తాను అనమాట. అలాంటి సక్సెస్ స్టోరీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు నేను ఎలా అయితే 40,000 నుంచి 1,50,000 జాబ్ సాలరీ తెచ్చుకున్నాను. సో ఒక్కసారికి 3 టైమ్స్ నాది సాలరీ పెరిగింది. అక్కడి నుంచి నేను మనీ దాన్ని ఓవర్కమ్ చేసి, సేవ్ చేసి, అన్ని లోన్స్ని క్లియర్ చేయడం. అంటే మీరు వే ఆఫ్ ఇన్కమ్స్ అనేటివి మీ మనీ ఎనర్జీ మార్చినప్పుడు మీకు వే ఆఫ్ ఇన్కమ్స్ పెరుగుతుంది. మీరు సంపాదించే ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, ఒక్కొక్కసారి 5 టైమ్స్ 10 టైమ్స్ కూడా పెరుగుతుందండి. సో ఈ విధంగా మనీకి రిలేటెడ్గా మన దగ్గర చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ రిలేషన్షిప్స్, డిజైర్డ్ పర్సన్, స్పెసిఫిక్ పర్సన్తోనే నాకు పెళ్ళి కావాలి అనుకుంటుంటారు కదా. ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా వచ్చిన క్లయింట్స్, నాకు ఆ వ్యక్తితోనే పెళ్లి జరగాలి, ఆ వ్యక్తి ఇలాంటి వ్యక్తే నాకు లైఫ్లోకి రావాలి అనేసి మనకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళకి నేను నేర్పించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు పాటించి వాళ్ళకు 100% వాళ్ళు కోరుకున్న ఫ్యామిలీ, ఎలాంటి ఫ్యామిలీ కావాలి, ఎలాంటి వ్యక్తి కావాలి, ఎంత స్టేటస్ ఉండాలి, ఇలాంటి వ్యక్తితోనే వాళ్ళకు కూడా మ్యారేజెస్ అయ్యాయండి. సో మనీ అన్ని ఏరియాస్లో కూడా మనకు సక్సెస్ స్టోరీస్ అనేటివి ఉంటాయి. బట్ నేను ఎక్కువగా మనీ రిలేటెడ్గా ఎక్కువగా నేను
మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేటివి వాళ్ళకు నేర్పిస్తూ ఉంటానండి. సో మీరు చెప్పింది బాగుందండి. సో లైక్ చాలా మంది ఏంటంటే వాళ్ళకున్న కోరికలు ఇప్పుడు కార్ కావాలి, ఇల్లు కావాలి, నేను ఇంత టైంలో సెటిల్ అవ్వాలి ఇట్లా అనుకుంటూ ఉంటారు. కొంతమంది మీ దగ్గరికి వచ్చేవాళ్ళు సేమ్ ఆ పాజిటివ్ ఆలోచనతోటి వస్తారు. చాలామంది ఏంటంటారు ఇప్పుడు ఒకళ్ళు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పి సో ఓకే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్తారు. అందరూ దానికి పాజిటివ్‌గా స్పందించకపోవచ్చు. సో టైం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. తొందర ఏముందిలే, కార్ వస్తుంది. తర్వాత పెరిగాక నీకు ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత ఇల్లు కూడా తీసుకోవచ్చు. ఇట్లా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎర్లీ స్టేజెస్‌లోనే వాళ్ళకి గ్రోత్ అనేది వస్తుందనమాట. సో ఇలా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? కంపల్సరీగా అండి. ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మందే ఉంటారు. అంటే ఇవి చేస్తేనే వస్తాయా? ఇవి లేకుండా కూడా మనకు రావాలి, మన టైం బాగుంటే మనకొస్తుంది అని అంటూ ఉంటారు. సో వీళ్ళకి నేనేం చెప్తానంటే, మనము ఆ టైం వచ్చే వరకు మీరెందుకు ఆగుతున్నారు? ముందుగానే ఇంకా ఇప్పుడు ఈ టైంలోనే మీరు కావాల్సినవన్నీ తెచ్చేసుకొని, ఆ టైం వరకు ఇంకా ఇంకా డబల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు కదా! మిమ్మల్ని మీరే లిమిట్ చేసుకుంటున్నారు. సో ఎనీథింగ్ మైండ్ సెట్ అండి. మనకు ఆ టైం వచ్చినప్పుడే వస్తుందని మనం ఏం చేయకుండా ఉంటే ఏమో ఆ టైం రాకపోవచ్చు కూడా కదండి. సో మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేటివి కంపల్సరీగా ఉండాలి. మనం చేసే జాబ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తున్నారు, చాలామంది బిజినెస్ చేస్తున్నారు, రైట్? కానీ ఎంతోమంది వాళ్ళకు ఇష్టపడి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, వాళ్ళకున్న లోన్స్ అవ్వచ్చు, వాళ్ళకున్న ఈఎంఐస్ అవ్వచ్చు, లేదా వాళ్ళకున్న ఫినాన్షియల్ కమిట్మెంట్స్ ద్వారా వాళ్ళు ఉద్యోగం కానీ జాబులు కానీ చేస్తున్నారు. ఇక్కడ 80% వాళ్ళే ఉన్నారండి. 100% నేను నిజంగా నా జాబ్ని ఇష్టపడి చేస్తున్నా అనే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా జాబ్ చేశాను కాబట్టి సో నాకు అది తెలుసు ఆ ఫీలింగ్. సో మనము ఎప్పుడైతే మన పనిని కష్టపడి చేస్తామో వీల్ అట్రాక్ట్ మోర్ కష్టం. మన పనిలో కష్టం ఉంటుంది. మనకు రావాల్సిన, మీరు అన్నారు ఇందాక ప్రమోషన్ వచ్చే టైంలో వస్తుంది. మీరు చేయాల్సిన కష్టం మీరు చేయకుండా, అంటే యు వర్క్ కర్మ చేయకుండా ప్రమోషన్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? చెయ్యరు. యూనివర్స్ సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్తో మీరు మీ పనిని ఎంత ఇష్టపడొచ్చు, మీ పని మీకు ఎంత గొప్పతనంని ఇస్తుంది, దానికి కృతజ్ఞతా భావం తెలుపుతూ మీరు ఇంకా ఎక్కువగా మోర్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేసే పద్ధతుల్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మనకు నేర్పిస్తుందండి. అంటే మనం 24/7 ఒక మంచిని, పాజిటివ్ని, ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్నే అట్రాక్ట్ చేస్తాం కాబట్టి సో మనం ఆ టెక్నిక్స్, ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్ వచ్చే వాటివి నేర్పిస్తూ ఉంటాం. ఉన్నంతలో మనం చేసిన దాన్నే ఇష్టపడుతూ చేయటం. సో చాలామంది ఏంటంటే మీరు చెప్పినట్టు నిజంగా చిన్నదైనా సరే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇది నీడ్ అట్లా చేస్తుంటారు కానీ ఎవరు అసలు మనస్ఫూర్తిగా చెయ్యరనమాట. అందుకే మనకు గ్రోత్ కనిపించట్లేదు. అందుకే ఓకే. మనకు అంటే మనలో ఇప్పుడు డబ్బు మిగలట్లేదు అంటారు. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా చాలా నెగటివ్ కోణంలో, దృష్టి కోణంలో చూస్తున్నారు. దాన్ని మీరు ఎలా మార్చుకోవచ్చు పాజిటివ్‌గా అనే దాన్ని బట్టి మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్‌లో మీకు ఎక్కువగా ఆపర్చునిటీస్, అబండెన్స్ అనేది వస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే మనము అనుకున్నది జరగచ్చు. ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టామంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ కూడా మనకి రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను నాకు సాలరీ ఇంత ఉంది. సో నేను మీరే ఎగ్జాంపుల్. నేను మేనిఫెస్ట్ చేసింది 20 lakhs అండి. బట్ కానీ నాకు వచ్చింది మాత్రం 25 lakhs సాలరీ. సో యూ నెవర్ నో. అంటే మీరు ఎప్పుడైతే ప్యూర్ ఇంటెన్షన్‌తో, పాజిటివ్‌తో నాకు ఖచ్చితంగా వస్తుంది అని మనం చేస్తామో ఆటోమేటిక్‌గా యూనివర్స్ మీకు ఇంకా ఎక్కువ ఇస్తుంది. సో ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా యాడ్ అవుతాయి. మనం టైం కోసం వెయిట్ చేయనవసరం లేదు. యూ మైట్ గెట్, ఈ క్షణంలో ఏమో తెలీదు, వీ విల్ అట్రాక్ట్ మెనీ థింగ్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మన లైఫ్‌ని బ్యూటిఫుల్‌గా మార్చుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా అండి.